నంది అవార్డ్ గ్రహీత మహేష్ రేగుల్ గారు ఈ కన్వెన్షన్ కి రావడం ఆయనకి ఎలా అనిపిస్తుందో ఆయన మాటలను విందామా ఇప్పుడు. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. ముందుగా టీవీ నేను చూసిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. అండ్ ఈరోజు అమెరికాలో గ్లోబల్ మున్నూరు కాప్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇక్కడికి పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెంకట్ పెద్ది గారు, రజనీకాంత్ సంగాని గారు, అలాగే మన సామల వేణు గారికి ధన్యవాదాలు. నేను ఇక్కడ రావడం ఎక్కడో కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో పుట్టిన నన్ను మందమరిలో మిమిక్రీ పాఠాలు నేర్చుకొని మా గురుగారు బొజ్జపల్లి వెంకటేశ్వర్లు వెంకీ మంకి మీకు జబర్దస్త్లో చూసే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ వెంకీ. అండ్ ఈ రోజు కూడా ఇప్పుడే పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి రావడం కూడా నేను ఫస్ట్ అసలు అమెరికాకు వస్తానా రానా, అసలు అమెరికాలో నా షో చేస్తానా అనుకున్న నేను ఈ రోజు వచ్చి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అది కూడా టీవీ నైన్. నేను డైలీ మా ఇంట్లో మా టీవీ నైన్ చూస్తూనే ఉంటాను. మా వైఫ్ తిట్టినా కానీ నేను న్యూస్ ఎక్కువ ఫాలో అయ్యేది టీవీ నైనే. ఎందుకంటే మన న్యూస్ ఛానల్లోనే ద బెస్ట్ నెంబర్ 1 ఛానల్ మన అందరికీ తెలిసిందే. వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ అందరినీ ఎంటర్టైన్ చేశాను. అండ్ ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళకి నేను ఎక్కడున్నా వెళ్తాను. అండ్ ఎక్కడున్నా వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తుంటాను. నా మిమిక్రీ అనే కాకుండా యాంకరింగ్, ఫన్ యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. దాంట్లో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకు నేనే. అండ్ ఇవాళైతే మీ పర్ఫార్మెన్స్ అయితే చింపేశారు మీరు. సో ఇక్కడ ప్రేక్షకులు అందరూ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నంత ఎంజాయ్మెంట్ నేను అసలు చూడలేదు. బికాస్ సడన్ గా లో అయిన టైంలో యూ కెన్ బ్రాడ్ దట్ లైక్ హై పిచ్ తీసుకురావడం, ఇవన్నీ మీరు పేషెన్స్ అండ్ మీ డెడికేషన్, డిటర్మినేషన్ ఇవన్నీ కలిపి చేయడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో నెక్స్ట్ వాళ్ళకి మీరు రేపు కూడా చేయబోతున్నారా? సారీ, మీరు ఆర్ యూ పర్ఫార్మింగ్ టుమారో? టుమారో కూడా ఉంది పర్ఫార్మెన్స్. అంటే టుమారో కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో నాకు 5 to 10 minutes ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఎక్కడన్నా డౌన్ అవుతుంటే మహేష్ వచ్చేసాయి అని అలా నన్ను పుషప్ చేయడము. అండ్ ఈ రోజు అయితే పర్టికులర్గా టైం ఇచ్చారు, ఆ టైంలో నేను యూజ్ చేసుకున్నాను. రేపు కూడా తప్పకుండా ఈ రోజు మిస్ అయిన వాళ్ళకి రేపు కూడా ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆల్వేస్ యాజ్ ఆర్టిస్ట్గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక టీవీ ఆర్టిస్ట్గా అందరినీ మన ఎప్పుడు తెలుగు వాళ్ళని కానీ ప్రపంచంలో ఉన్న ఎక్కడున్న మన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాను. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. జిఎంఏ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి, టీవీ నైన్ వాళ్ళకి. అండ్ నిజంగా ఒక ఒక అద్భుతం అని చెప్పొచ్చు అండి. అమెరికా అంటే అది వీసా రావడమే ఒక గ్రేట్ అండి నిజంగా. వీసా ఇంటర్వ్యూ కానీ అవన్నీ ఫేస్ చేసి అన్ని ఫ్లైట్లు కూడా మారి ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం అనేది రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. నా జన్మ ధన్యం అని చెప్పొచ్చు ఒక మాటలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా వస్తూనే ఉంటాను. మీరు మా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పిలవండి. నేను మహేష్ రేగుల్ అండి. గూగుల్లో కూడా మీరు మహేష్ రేగుల్ అని టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్, నా ప్రొఫైల్ అంతా ఉంటుందండి. ఎప్పుడైనా నేను వెల్కమ్ వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.